ఆచి చికెన్ మసాలా. దేశంలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతుంది. తాజాగా మావోయిస్టు అగ్రనేతలు పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. త్వరలోనే మరో అగ్రనేత గణపతి కూడా పోలీసుల ముందు లొంగిపోతున్నారా? నేపాల్లో ఉన్న గణపతి, ఆయన భార్య జోడే రత్నబాయ్ అలియాస్ సుజాతక్క సహా పలువురు తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ కాబోతున్నారా? మావోలు జనజీవన స్రవంతిలో కలవడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారా? దశాబ్దాల పాటు సాయుధ పోరాటం చేసిన మావోయిస్టు అగ్రనేతలు వరుసగా లొంగిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. పలు రాష్ట్రాలు వీరిపై కఠినమైన నిర్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో వారికి లొంగిపోక తప్పడం లేదు. మరోవైపు లొంగిపోకపోతే ఎన్కౌంటర్ చేస్తారనే భయం అగ్రనేతలు బలంగా ఉంది. అందుకే వారంతా ప్రాణరక్షణ కోసం వారు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. తాజాగా మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తో పాటు 16 మంది తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. ప్రస్తుతం లొంగిపోతున్న మావోయిస్టు నాయకుల్లో అత్యధికులు వృద్ధాప్యంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దట్టమైన అడవుల్లో సరైన వైద్యం అందకపోవడం, పార్టీలో కొత్త రిక్రూట్మెంట్లు లేకపోవడంతో వారు ఏకాకిగా మారుతున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో గాలింపు చర్యలు ముమ్మరం కావడంతో క్షేమంగా బయటపడడానికి లొంగిపోవడం సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజం పూర్తిగా అంతం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టార్గెట్ ను పూర్తి చేయడంలో తెలంగాణ పోలీసులు ఇప్పుడు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తుపాకీ గుళ్లకు బలపడం కంటే తెలంగాణలో లొంగిపోయి ప్రభుత్వ పునరావాస ప్యాకేజీలు పొందడం మేలని మావోయిస్టులు భావిస్తున్నారు. అయితే మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా సరెండర్ బాట పట్టడంతో పలు రాష్ట్రాల పోలీసులకు ఇప్పుడు ఆ పార్టీ టాప్ మోస్ట్ లీడర్ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి టార్గెట్ గా మారారు. ఆయన్ని కూడా పట్టుకుంటే మొత్తం మావోయిస్టు రహిత దేశంగా ప్రకటించే అవకాశం ఉంది. కొద్ది నెలలుగా గణపతి ఆచూకీ కోసం కేంద్ర రాష్ట్రాల ఇంటెలిజెన్స్ పోలీసులు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు లొంగిపోయిన నేతల నుంచి అవసరమైన ఇన్పుట్స్ తీసుకున్నారు. దీంతో ఆయన ఎక్కడున్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం ఉందట. ఆయన నేపాల్లోని పశుపతినాథ్ ఆలయ సమీపంలోని ఒక ఆశ్రమంలో ఉన్నట్లు గుర్తించారట. ఇప్పటికే తెలంగాణ పోలీసులు అక్కడికి చేరుకుని గణపతికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తీసుకున్నట్లు సమాచారం. ఆయన్ను త్వరలోనే రాష్ట్రానికి తరలించి ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే గణపతి నేపాల్ చేరుకున్నట్టు సమాచారం. అయితే గణపతి ఆచూకీని గుర్తించడంలో కేంద్ర రాష్ట్ర పోలీసులు కాస్త ఆలస్యంగా గుర్తించారట. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు పోలీసుల అదుపులోకి వచ్చి సరెండర్ కావడానికి ముందే గణపతికి సంబంధించిన వివరాలన్నింటినీ కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు సేకరించి పెట్టుకున్నారు. కొన్ని వారాల క్రితం నేపాల్లోని ఓ ఆశ్రమంలో మెడికేషన్ తీసుకుంటున్నట్లు గుర్తించారట. అప్పటి నుంచి ఆయనపై నిఘా కొనసాగుతూనే ఉంది. అనేక రకాల అనారోగ్య సమస్యలతో పాటు వృద్ధాప్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయని, మంచానికి మాత్రమే పరిమితమయ్యారని తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దాంతో గణపతి ప్రాణానికి హాని కలిగించబోమనే హామీతో పాటు సరెండర్ కావాలన్న ప్రతిపాదనను ఆయన ముందుంచినట్టు తెలిసింది. కేంద్ర భద్రతా బలగాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోయే ప్రసక్తి లేదని, తెలంగాణ పోలీసుల దగ్గర సరెండర్ కావడానికి మొగ్గు చూపినట్టు సమాచారం. అరెస్టు లాంటి సరెండర్ తరహాలో ఆయన పోలీసులు ఈ వారంలోనే తెలంగాణకు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతకుముందు గణపతి భార్య జోడే రత్నబాయ్ అలియాస్ సుజాతక్క సహా పలువురు సరెండర్ను లేదా అరెస్టును తెలంగాణ పోలీసులు ప్రకటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద దేశాన్ని వణికించిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు క్రమంగా తెరుమరుగవుతోంది. అగ్రనేతలంతా జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధపడడంతో కేడర్ పూర్తిగా చెల్లాచెదురైంది. త్వరలోనే మిగిలిన కొద్దిమంది మావోలు కూడా లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాత్మకమైన లొంగుబాటు విధానంతో కూడా మావోలు ప్రజా జీవితంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.